ఆ మనస్సు ఎక్కడ ఉండిపోయింది అంటే పరమాత్మ యొక్క పాదాల దగ్గర వీళ్ళ మనస్సు ఉండిపోయింది. ఆ మనస్సు అక్కడ ఉండిపోయేసరికి మనం వ్యాపారం చేస్తున్నాం, నెత్తి మీద బొట్టుంది, బొట్టులో పాలున్నాయి, పెరుగుంది, ఇవన్నీ మర్చిపోయారు వాళ్ళు. ఆ విషయాన్ని మర్చిపోయి వీళ్ళ పరమాత్మ పాదాల దగ్గర వీళ్ళ మనస్సు ఉండడం వల్ల ఆ పరమాత్మనే ధ్యానం చేస్తున్నారు. గోవిందు నమ్ముతాం, దామోదరు నమ్ముతాం, అచ్యుతుడు నమ్ముతాం అంటున్నారు. పాలమ్ముతాం, పెరుగు అమ్ముతాం అనట్లేదు వీళ్ళు. భక్తి పరాకాష్ఠ గోపికా స్త్రీలు, అర్థమైందా? అలాగా అటువంటి భక్తి అది ద్వాపర యుగం. కలియుగంలో అంటే అందరూ అలాగే ఉండాలని కాదు, గోపికా స్త్రీలకి అంత భక్తి ఉంటుందని కాదు, అందరికీ ఉంటుంది. ఆ పరాకాష్ఠకు ఉదాహరణగా చెప్పారు భాగవతంలో. అలాగా అటువంటి ఈ కలియుగంలో భక్తి అంటే రోజు చూస్తున్నాం చక్కగా. ఇక్కడ ఇంకో మాట లేదు, లౌకికమైనటువంటి విషయాలు లేవు. రోజు చూస్తున్నాం అక్కడ హోమం శ్రద్ధగా చేసుకుంటున్నారు. మేము ఇంత డబ్బులు ఇచ్చాం కదా, మమ్మల్ని ఎలా కూర్చోబెట్టారు ఏమిటి, ఎంతసేపు ఒక్కరోజు చెప్పాం మొదట్లో విశేషార్ఘ్య తీర్థం ఇంత విశేషము అని. విశేషార్ఘ్య తీర్థం ఎవరు పుచ్చుకోగలుగుతారంటే ఇద్దరు పుచ్చుకోగలుగుతారు మాకు తెలిసి. ఒకటి ఉపాసన మార్గంలో పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు పుచ్చుకోగలుగుతారు, లేదు గురువు గారి పరంపరలో ఉన్నటువంటి భక్తులు ఎవరన్నా ఉంటే ఆయన టైమింగ్స్ తెలుసు కాబట్టి వాళ్ళకి ఆయన ఏ 100 రోజులు యాగాలు చేసినా రాత్రి 1 గంటకి తీర్థాలు అయ్యేది. అలాగే ఎందుకంటే అమ్మవారికి తెలియదు ఆ సమయం, వాళ్ళు ఉంటే వాళ్ళు. కానీ ఇక్కడ పరిచయాలు లేవు, ఆ కాలం వెళ్ళిపోయింది. అటువంటి కార్యక్రమం కాదు. కానీ శ్రీచక్రార్చన తీర్థం ఇది దాని విశేషం. మొదటి రోజు చెప్పేసరికి మొత్తం అందరూ కూడా నన్ను 2వ రోజు కూడా అడిగారు, ఇవాళ కూడా తీర్థం ఇస్తారా అండి అని. అంతసేపు ఉపవాసం ఉండి ఎవరు ఉండగలుగుతారు? నిజంగా భక్తి లేకపోతే ఉండలేరు. అటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి గ్రామం ఇంతకంటే ఇంకోటి విశేషం ఇంకోటి ఏం అవసరం లేదు. డబ్బులు ఎలాగైనా వస్తాయి, భక్తి కావాలంటే మాత్రం రాదు. ఆ భక్తి నిలబెట్టుకుంటే ఇది గొప్ప సుక్షేత్రం అయిపోతుంది చాలు. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ 4 రోజులు 5 రోజుల్లో రావడం కాదు. యావత్ ఆచంద్ర తారకం తెల్లవారు లేస్తే ఇక్కడ ఎందుకు శివాలయం కట్టామంటే బ్రాహ్మణుల కోసం కేవలం శివాలయం కాదండి. బ్రాహ్మణుడిలో దేవతార్చన చేసుకుంటే చాలు, వాడు దేవాలయానికి రావాల్సిన పని లేదు. పూర్వీకులు బ్రాహ్మణులు దీంట్లోకి రానివ్వలేదు, దేవాలయాల్లోకి ఇతర వర్ణాల వాళ్ళు రానివ్వలేదు అని అపోహగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఎవరు కూడా పూర్వం బ్రాహ్మణికి దేవాలయాలతో పని లేదు, ఇప్పుడు కూడా పని లేదు. బ్రాహ్మణికి ఇంట్లోకి ఇచ్చి దేవతార్చన ఉంది చాలు. దేవాలయం అంటే అన్ని వర్ణాల వాళ్ళకి, కులాలు, మతాలు, వర్ణాలు ఏమీ సంబంధం లేదు, అందరికీ సంబంధించిన యూనివర్సల్గా అందరికీ సంబంధించినటువంటి ఒక స్థానం దేవాలయము అంటే. అటువంటి దేవాలయంలో ప్రతిరోజు రావాలి. ఈ 5 రోజుల ప్రతిష్టా కార్యక్రమంలో రావడం కాదు. ఆ శక్తిని మీరు వచ్చి అలా పెంచుతూ ఉండాలి. భక్తులు ఎక్కువ వచ్చే కొద్దీ భగవంతుడికి ఆనందం పెరుగుతూ ఉంటుంది. ఆయన ఆనందం పెరుగుతూ, ఆనందం అంటే ఎవరు? అమ్మవారి స్వరూపం. ఈశ్వరుడికి ఆనంద శక్తి ఎవరంటే అమ్మవారే, ఆనంద స్వరూపిణి. సచ్చిత్ శివమయ సాక్షాత్తు తస్య ఆనందమయీ శివ. ఈశ్వరుడు చైతన్యం అయితే అమ్మవారు ఆనంద స్వరూపిణి. అటువంటి ఆనంద వృద్ధి జరిగింది అంటే ఈశ్వరుడు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. మనం వెళ్ళి కోరికలు కోరుకునే కొద్దీ కూడా అక్కడ అభయవరదాల యొక్క శక్తి ఆ లింగంలో పెరుగుతూ ఉంటుంది. అటువంటిది ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం ప్రతిరోజు రావడం, నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, పవిత్రోత్సవ, సంవత్సరోత్సవ ఇటువంటి ఉత్సవాలన్నీ కూడా జరిపించడం ఆలయం యొక్క ధర్మం, ప్రజల యొక్క కర్తవ్యం. అటువంటి కార్యక్రమాలు ఈ దువ్వ గ్రామంలో చాలా విశేషంగా జరిపించారు. రేపటి రోజున ప్రతిష్టా కార్యక్రమం, పూర్ణాహుతి కార్యక్రమం. ఈ రోజున ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం అంటే గురుతత్వము అంటే అటువంటి గురువు గారిని వాళ్ళు తీసుకొచ్చి పూజ చేశారు. 5 రోజుల ప్రతిష్టా కార్యక్రమం యావత్తు కూడా ఋత్వికులు ఎంత మంత్రాలు చేసినా, మేము ఎన్ని సంస్కారాలు చేసినా, ఏం చేసినా వారికి గురు పూజ చేయడంతో ఇవన్నీ పరిపూర్ణం చెందే. మళ్ళీ ఈ పక్కన కూర్చోబెట్టి మొట్టమొదటి వాక్యం చెప్పాను, తేషాం త్వయాసనే న ప్రశ్వసితవ్యం. వేదం చెప్తోంది గురువుతో సమానంగా న్యాయంగా కూర్చోకూడదు శిష్యుడు అనేటువంటి వాడు. గురువు కూర్చున్న ఆసనం మీద కూర్చోకూడదు, గురువుతో సమానంగా శిష్యుడు కూర్చోకూడదు. కానీ లోకధర్మం ఒకటి ఉంది కాబట్టి జగన్నాథ శర్మ ఆచార్య స్థానంలో ఉన్నారని అతనికి తెలుసు, పక్కన కూర్చోకూడదని. పక్కన కూర్చోకూడదని నేను చెప్తే, ఆయన మాకు చెప్తే నేను చిన్నపుచ్చుకుంటానేమో, నన్ను ఆయన తక్కువ చేసినట్టు అవుతుందేమో, చాలా ఇబ్బంది పడ్డాడు. గురువుగారి పక్కన వెయ్యచ్చా వేయకూడదు అడగలేక. కానీ ఆచార్య పూజ, మీరు ఆచార్య స్థానంలో ఉన్నారు, సరే అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మరి అమ్మవారి మీద భారం వేసి ఇట్లా కూర్చోవడం అంటే ఇటువంటి సత్కారాలు గురువు పట్ల ఒక రకంగా పొందకూడదు. కానీ ఒక రకంగా ఇది అదృష్టం కూడాను. గురువు సమక్షంలో ఇటువంటిది కార్యక్రమం జరగడం, ఈ గుర్తింపు రావడం, ఈ రకమైనటువంటి వారు నేర్పినటువంటి విద్య కాబట్టి ఆ విద్యని ఈ రకంగా ఉపయోగించి 10 మంది సంతోషించారు అంటే దానికంటే ఎక్కువ వారు సమక్షంలో ఈ రకంగా జరగడం, దీన్నే మనం అదృష్టంగా భావించి కూర్చోవడం తప్ప, లేకపోతే
త్వయా ఆసనేన అప్రశ్వసితవ్యం. సమానంగా గురువుతో కూర్చోకూడదు ఎప్పుడు కూడా. ఆ ధర్మాన్ని ముందర తలుచుకున్నాము. అంచేత ఈ దోషాలన్నింటినీ కూడా పరమేశ్వరుడు తొలగించాలని చెప్పని చాలా వైభవంగా కార్యక్రమాలు అందరూ సహకరించారు. అన్ని విధాలా కూడా అందరూ సహకరించారు. ఇటువంటి క్షేత్రాన్ని ఆ ప్రతిష్టా కార్యక్రమం జీర్ణోద్ధారం చేసే అవకాశం ఇచ్చినందుకు మరి అలాగా జగన్నాథ శర్మకి, మరి అలాగా కరణం గారి వీళ్ళందరికీ కూడా, గ్రామస్తులు మీ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పరమేశ్వరుడికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వస్తి. ఆచార్య బ్రహ్మత్వం వహించినటువంటి శ్రీ 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 యనమట్ల సుబ్రహ్మణ్య శర్మ గారికి అనేక కృతజ్ఞతలు. చక్కగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు మీరు. ఇప్పుడు వారు గురువు గారు మరి సమక్షంలోనే మన రాంబాబు గారికి మరి 2 సంవత్సరాల నుంచి మీరు చెప్తూనే ఉన్నాను, ఇందాక నుంచి చాలా కష్టపడి చేశారు. ఆయనకు కూడా మనం గౌరవం చేయాలి. మన అందరి తరఫున నేను చేద్దామనే చిన్న సంకల్పం మనం పొద్దున్న నుంచి అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక్క 10 నిమిషాల్లో పూర్తి చేసేద్దామండి. అందువల్ల రాంబాబు గారి దంపతుల్ని కుమార్తెతో సహితంగా వారి కుటుంబాన్ని మరి గురువు గారితో సమానంగా కూర్చోకూడదని చెప్పారు కాబట్టి గురువు గారికి మన ఆచార్య బ్రహ్మ వహించినటువంటి సుబ్రహ్మణ్య శర్మ గారిని ఒక 2 కుర్చీలు వేసి కూర్చోబెడతాను వారి సమక్షంలోనే. ఆ పెద్ద సీటును కొంచెం ముందుకు జరుపుతాను, అంటే సమానంగా ఉండగానే ఉంటే బాగుంటుంది కదా. కాబట్టి ఆ సీట్ని కొద్దిగా జరిపి మన రాంబాబు గారి దంపతుల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వెనక్కి జరుపుతాను అనుమతించారు కాబట్టి గురు ఆదేశంతో చేస్తున్నాను. ముందుగా మనకి ఎంతో శ్రమపడి దూరం నుంచి వచ్చి మనందరినీ చైతన్యం చేసినటువంటి సుదర్శన చక్రం, కనిపించే విష్ణుమూర్తి సుదర్శన చక్రం మన రాధా మనోహర్ దాస్ గారికి మన సూర్యరామారావు గారు సన్మానం చేస్తున్నారు. ఒక బాజా ఒక్కసారి. దేవస్య గృహే మమయో వసంతి దేవానా గురువుగారు ఏమనుకోకుండా సుబ్రహ్మణ్య శర్మ గారి దంపతులు ఈ కుర్చీల్లో ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నానండి. మన రాంబాబు గారు ఈ ప్రతిష్టా కార్యక్రమానికి గాను శ్రీ మట్టపర్తి కీర్తిశేషులు మట్టపర్తి రవీంద్రనాథ్ గారి కుమారుడు మట్టపర్తి వెంకటేశ్వరరావు గారు దంపతులు మన శివాలయానికి 2,01,116 రూపాయలని ఇవాళ డొనేషన్ ప్రకటించారు. వారికి వారి కుటుంబానికి అనుగ్రహం కావాలని శ్రీ రాంబాబు గారి దంపతుల్ని మరియు కుమార్తెని. నమ పార్వతీ పదే హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర. బాబు ఒక్కసారి ఓం ఓం ఆవహం దేవతంగానా కుర్వాణా చీరమాత్మనః వాసాను దేవకటావశ్చ అన్నపానేత సర్వదా శ్రీయమాలః శుభయందే ముఖం మమ ముఖరో మమ శోభయ భూయాగో రంగభయం గురు శ్రద్ధాయే కామయాన్నే మాతాభవిరహ్యేహం భగేన సహ భాంగురస్మయోయస్య రాంబాబు గారికి చక్కటి ఈశ్వరుడికి తగిలించారు. ఇందాక గురువు గారు కూడా ఇప్పుడు స్పృశించి అభినందించారు. ఇంత కష్టపడి చేసిన మనందరి తరఫున ఆయనకి రాంబాబు గారికి సువర్ణ సింహతలాడ కంకణ ధారణ.
మరియు ఒక్క నిమిషం ఈ కార్యక్రమంలో మన గ్రామస్తులైనటువంటి రాంబాబు గారు ఈ 2 సంవత్సరాల పాటు అకుంఠితమైన దీక్షతో చేశారు. ఆయనతో పాటుగా ఆయన శివుడైతే అపర నందీశ్వరుడు గారు ఉన్నాడు, ఆయన గంగాధరం గారు. ఆయన కూడా దంపతి సమేతంగా ఒక్కసారి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గంగాధరం గారు 2 కుర్చీలు. గంగాధరం గారు సరిగ్గా గంగాధరం గారు ఈ పక్కకి దంపతులు ఇద్దరు వెళ్ళారండమ్మా. దాని ఒక్క నిమిషం నేను పిలుస్తానండి, నేను పిలుస్తానండి. శ్రీ గంగాధరం గారు బాబు ఒకసారి మంగళ వాయిద్యం వాయించు. కుర్చీ తీసుకురా. శంభో శంకర. అసలు ఈ దువ్వాలని ఎవరో దువ్వక్కర్లేదండి బాబు. ఇంతసేపు ఎవరో కూర్చుంటారండి, ఎంత చక్కగా అండి. కానీ ఒక్క మాట, మనం ఇప్పటిదాకా చేసినది వ్యక్తి పూజ కాదు, ఇది గురు పూజ, ఆచార్య పూజ. మన పెద్దలకు మనం చేసుకున్న కృతజ్ఞత ఆవిష్కరణ. గుర్తుపెట్టుకోండి, మనం మన యొక్క కృతజ్ఞతను ఎలా ఆవిష్కరించగలం? ఏదో పువ్వుల ద్వారానో, వస్త్రం ద్వారానో, ధనం ద్వారానో, అంతే తప్ప మనం ఎవరినో ఎక్కువ చేస్తామో లేకపోతే ఇంకోటి చేస్తామని కాదు. వాళ్ళు చేసిన కృషిని మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ కష్టాలు మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని సన్మానించుకోవడం అంటే మనం సన్మానించుకోవడం, అది మర్చిపోకూడదండి. అందుకు చేస్తున్నాం. అలాగే సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పిన మాట ఒకటి మర్చిపోకూడదు. చాలా దూరంలో పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయనుకోకండి, ఇది చాలా గొప్ప క్షేత్రం, కృతయుగం నాటి క్షేత్రం, అది మర్చిపోకూడదు. కానీ తేదీ మీద ఎక్కువ మంది ఉండకండి. నందీశ్వర్ గారు, ఆయన పేరేమిటో నందీశ్వర్, అదే ఉంది మా ఇంట్లో. గంగాధరుడే. ఇదిగో గంగ, గంగ ఇక్కడ ఉంది. ఇదిగో ఇది గంగ, ఇక్కడ గంగ, అక్కడ ధరుడు. ఈ విద్వాంసురాలు హరికథ విద్వాంసురాలు. గ్రామస్తులు కాపులందరూ కలిపి బియ్యం ఉంటాయి మొత్తం. నాన్న కాళ్ళు ముట్టద్దానా ప్లీజ్, ముట్టకుండా. 20 క్వింటాల బియ్యాన్ని కలిసి స్పాన్సర్ చేస్తున్నారండి. వారి యొక్క దైవ సహాయంతో
భోజనాలు జరుగుతున్నాయి. ఇక్కడ స్వామివాసం జరుగుతుంది. అందరూ కూడా మీ స్వహస్తాలతో అందరూ కూడా వచ్చి వరుస క్రమాన్ని అందరూ కూడా స్వామివారికి స్టేజ్ దిగాలి. ఎక్కువ మంది ఉండదు స్టేజ్ మీద. స్టేజ్ వీకండి. స్టేజ్ మీద ఎక్కువ మంది ఉండొద్దు. మనం దయచి వేసిన వారంతా కూడా దిగిపోవాలి. కనుక వేసిన వారంతా కూడా దిగిపోవాలి. ఎక్కువ మంది ఎక్కువ దాన్ని స్టేజ్ మీద మంచిగా ఉందని నేను చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి. ఏమండి ఏమండి జనం ఎక్కువ మంది ఉండదు. ఎక్కుతాండి పిల్లలు ఎక్కుతారు. ఎక్కిన తర్వాత ఎక్కుతాయి. అమ్మా ఆడమ్మా దిగిపోయిన తర్వాత ఎక్కుతాడండి. అమ్మా రండమ్మా తొందరగా దిగండి. వెళ్దాం అసలు గోపాల్ సార్ దగ్గర కాళ్ళు పట్టుకుంటే యోపాం పుష్పం దేవ పుష్పవాన్ ప్రజావాన్ దశవాన్ భవతే చంద్రమావాన్ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ దశవాన్ భవతే ఏవం దేవ యోపామాయతనం దేవ ఆయతనవాన్ భవతి అగ్నిర్వాపామాయతనం ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతే. అమ్మా ఎక్కువ మంది ఒక్కొక్క రండి. రండమ్మా. నేను అక్కడికి అమెరికా నుంచి సాక్స్ వచ్చినాయి ఆ భయంతో వేసుకోవాలని నన్ను కూడా ఏమండి ఎక్కువ జనం ఎక్కువద్దు. అమ్మా దండం పెట్టుకున్న కిందకు వచ్చాయమ్మా. ఎక్కువ జనం ఉండదండి. అదే అదే భయం అమ్మ రేపు విజ్ఞప్తి రేపు జరగబోదు 5వ రోజు అన్న సమావేశంలో మన దుబ్బ పాపు సంఘం వారి ద్రవ్య సాయంతో ఈ యొక్క అన్న సమావేశంలో రైస్ వేయబడుతుంది. మన దుబ్బ గ్రామంలోని కాపులందరూ ద్రవ్య సాయంతో ఈ యొక్క అన్న సమావేశంలో రైస్ వేయబడుతుంది. అయ్యో అమ్మ ఎక్కువ జనం ఎక్కేసారి కిందకి దిగండి అమ్మా. ఒకళ్ళ దగ్గర అన్నం పెట్టి అక్కడ పుష్పాల కోసం జరుగుతుంది. అందరూ అక్కడికి వెళ్ళి ముందు పుష్పాలు వేసేసారండి. అందరూ దండం పెట్టిన వాళ్ళందరూ దిగాలమ్మా. ఒక్కొక్కరు తోసుకోకండి. ఇక ఆగిపోవాలి. ఇంకెవరు వద్దమ్మా. గురువు గారు పూజా కార్యక్రమానికి వెళ్తారు. ఆగిపోవాలి. ఏమంటే గురువు గారి శిష్యులు అక్కడ ఆఫ్ చేయాలి. గురువు గారిని ఎగ్జామ్ పంపించారు. అమ్మా ఎగ్జామ్ పంపించారు. అయిపోతే వచ్చాయమ్మా కిందకి. మా భక్తులు చక్కగా అద్భుతంగా జరిగింది. చివరిన ఏంటి ఎలా అనుకోకూడదు. అందరూ వర్షక్రమంగా రండమ్మా. మీరు అందరూ వచ్చేస్తే స్టేజ్ మీద ఎలా పడతారు? పడతారు. వర్షక్రమంగా లైన్గా వస్తే 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు. 10 నిమిషాల్లో అయిపోతుంది. వర్షక్రమంగా లైన్ పాటించండి. అందరూ స్టేజ్ ఎక్కిస్తున్నారు. గురువుని అసౌకర్యం పెట్టకూడదు. అమ్మా కింద కూడా అమ్మా. అమ్మ దర్శనం చేసిన వాళ్ళు కిందకు వచ్చేయాలమ్మా. స్టేజ్ నీట్గా ఉంది. మళ్ళీ ఏదైనా జరిగితే పద్ధతిగా ఉండదు. దిగాలి కిందగా. రాంబాబు గారు ఏమండి? రాంబాబు గారు గురుగారు తీసుకెళ్ళిపోయింది. గురుగారు ఊపిరాట్లేదు.
ఏమన్నా అక్కడ ఆపేయండి. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ రేపు రాకపోతే అయిపోద్ది పెళ్ళి. హరి ఓం. భక్తులు మీరు తెచ్చుకున్నటువంటి పుష్పాలు స్వామివారికి మీ చేత్తో ఆ విగ్రహాలు పెట్టినటువంటి ద్రోణిలో తొట్టులో వేయవలసిందిగా మనవి. అలాగే మీరు తెచ్చుకున్నటువంటి వస్త్రాలు కూడా ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా ఆ విగ్రహాల దగ్గర పెట్టచ్చు. లేదంటే రేపు ఉదయం ప్రతిష్టానంతరం కూడా స్వామివారికి సమర్పించే అవకాశం కూడా ఉంది. ఎవరి అవకాశాన్ని బట్టి, ఎవరు తెచ్చుకున్నటువంటి ద్రవ్యాన్ని బట్టి వారు సద్వినియోగం చేసుకోండి. భక్తులు తెచ్చినటువంటి పుష్పాలని స్వయంగా మీ చేతితో స్వామివారి యొక్క విగ్రహాల మీద వేసుకునేటువంటి సదావకాశం. నమశివాయ భగవన్నామ స్మరణం చేస్తూ మీ చేతితో పుష్పాలు ఆ విగ్రహాల మీద సమర్పించవలసిందిగా మనవి. కాళ్ళు ముట్టలేదు అలాగే చేయాలి, అది అలాగే చేయాలి. కరెక్ట్. ఏకాదశి రేపు మర్చిపోతే పేరు చదువుకోండి. మీకు ఉపవాసం అంటే మీ ఇష్టం, మీ ఓపిక. దర్శనం చేసిన వారు కిందకి దిగాలండి. ఆ దువ్వ గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా రేపు పూజ కూర్చున్నటువంటి దంపతులు ఉదయం 6 గంటలకల్లా పూజ కూర్చున్నటువంటి దంపతులందరూ కూడా రేపు ఉదయం 6 గంటలకల్లా మీ పనులన్నీ కూడా ముగించుకొని యజ్ఞశాల వద్దకు వచ్చి పూజా కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవాలి. రేపు ప్రతిష్ఠా కార్యక్రమం కాబట్టి త్వరగా మీ పనులన్నీ కూడా ముగించుకొని కిందకి దిగాలమ్మా, స్టేజ్ దిగాలి. నేల పెట్టించారు. ఒక్కసారి మరి ఎటు చూడాలి నేను కాదు. ఓ పక్కన కాళ్ళు కాపాడుకోనా, తలకాయలే చూపించనా? బా, ఒట్టి ఊళ్ళతో బాల ఒట్టి ఊళ్ళతో పెద్ద ఒట్టి ఊళ్ళు కూడా వచ్చేసారు. హర హర మహాదేవ. అమ్మా కూర్చున్న వారికి అసౌకర్యం కలిగించొద్దు. గురువు గారికి అసౌకర్యం వస్త్రాలు కలిగించొద్దు. వేసేవారు మొత్తం విప్పకండి. వస్త్రం బలంగా అలా పెట్టేసేయండి, మొత్తం విప్పద్దు. దంపతులు, పూజకు వచ్చిన దంపతులు, భక్తజనులు మీరు తెచ్చుకున్నటువంటి పుష్పాల్ని స్వయంగా మీ చేత్తో స్వామివారి విగ్రహాల మీద సమర్పించేటువంటి సమయం వచ్చింది. కావున భక్తులందరూ భగవన్నామస్మరణ చేస్తూ నమశివాయ అంటూ మీ చేత్తో పుష్పాలు స్వామివారి విగ్రహాలు. రేపు ఉదయం పూజ కూర్చునే దంపతులు 6 గంటలకల్లా మీ పనులన్నీ కూడా ముగించుకొని యజ్ఞశాల వద్దకు వచ్చి హోమగుండం దగ్గర అంతా శుభ్రం చేసుకొని పూజకి సిద్ధం చేసుకోవాలి. 6 గంటలకల్లా దంపతులు, పూజ కూర్చునే దంపతులు మన యజ్ఞశాల వద్దకు వచ్చేయాలి. 24, 25 సారీ 24, 25 ఉంటారు. ఆయన కూడా రమ్మని చెప్పాలి. 24, 25 అక్కడ ఉంటాను, రావాలన్నా నాకు ఫోన్ చెప్పి. చెప్పులు వేసుకున్నాను. ఏం తాలే పని. అమ్మ ఎప్పుడు వచ్చాను ఆడలే, దేవుడికి ఎప్పుడు వచ్చానా? అబ్బాయి పెట్టండి స్టేటస్, మీరు 5ంటికి వచ్చేస్తున్నారు. అంతే ఏం చేస్తాను. రండి గోప సాయి ఎలా తెచ్చి అంతేనా వాడదాన్ని ఉదా స్టేటస్ నాకు వచ్చింది. నేను రెండు వైభవాలు శివకేశవుడు. ఎన్నో చెప్దాం అనుకున్నాం. నైట్ 12 ఎప్పుడు ఎప్పుడు కూడా పేరుతో బ్రహ్మాండంగా కాసేపట్లో ఉంటే అది ఇంతవరకు గాలి పీల్చుకోవడం కుదరలేదు. చేసి ఇక్కడే ఉన్నా. ఇంకో చోట గోపాలస్వామి కళ్యాణమే ఉంది. ఇక్కడ బలిపడ బలిపడి కాదు.
మీరే కూర్చోండి. గురువు కొన్ని మంచి నీళ్ళు ఇవ్వడు. వీళ్ళందరికీ కొన్ని ఏకాదశి పేపర్లు కూడా ఇచ్చే మరి ఇందులో ఏమీ లేవు నీళ్ళు అయిపోయింది. ఏకాదశి వద్దు వెళ్తే మళ్ళీ చెప్పండి. రోజు మన చేతిలో ఉందా? రెండు పితలాట కదా, రేపు ఏకాదశి మళ్ళీ ఇక్కడ అక్కడ అని. హైదరాబాద్ అడ్రస్ కావాలి. కాదు, నీ ఉండే తిరుపతిలో నా కార్డు నెంబర్ ఉంది. మీ దాంట్లో నా నెంబర్ ఉంది. నాకు ఇచ్చిన కార్డు కార్డు ఇచ్చాను. నా అందరు కార్డులు వచ్చినాయి కదా. రెడ్డి గురు ఎవరికి రాలేదు చూడండి. కార్డులు ఏకాదశి పేపర్, కార్డులు ఏకాదశి పేపర్. నాన్న గురుదత్త కొన్ని కార్డులు ఇవ్వరా నాన్న. అందరికి వచ్చినాయా కార్డు? ఏకాదశి పేపర్ ఎవరికి రాలే? రేపే ఏకాదశి, మర్చిపోకండి. ఇందులో ఉన్నట్టు చదవండి, ఉపవాసం చేయగలిగితే చేయండి. పండ్లు పాలు తీసుకుని ఉపవాసం చేయొచ్చు. అమ్మ శబరిమాత నీకు ఇవ్వకపోతే ఎలాగ అసలు? నాకు కొన్ని ఇవ్వు. అది కాలు ముట్టకండి, పెడితే దండం పెట్టినా. అది ఎక్కడైనా ఎవరికైనా కాళ్ళు ముట్టకూడదు. మనమేమో కాళ్ళు ఇస్తే పట్టిపోదాం అనుకుంటాం. అయ్యో ఆనందోపురం గోపాల స్వామి వచ్చాడు. అది మేము వెయిట్ చేద్దామని గోపాల స్వామి వెయిట్ చేయనివ్వకుండా తీసుకెళ్తాం. గురుగారు కనబడి తీసుకోలేదు కానీ పడుకున్నాను. సాష్టాంగం చేయకుండా ఏమిటి ఎట్లానో నా వల్ల కాదు. లేదు బోర్డు లేదు కదా లోపల ఫోన్ ఎంత నా వల్ల కాదు. స్వామి వాళ్ళంతా ఒకటే పెద్ద స్వామి అంతే అందరికీ వస్తుందండి. ఆ దండ టెంపుల్లో పర్మిషన్ లేదు అంతే కానీ తెలియదు. సప్తకాంచన గౌరాంగిరా దేవనామేశ్వరి వృషభానపతి హరిక్రియ నమో బ్రహ్మణ దేవాయ మాతాజీ కొంచెం పక్కకు లేని
తల్లిపాటిలో కూడా వేరుగోపాల్ ఆయన మకర గోపాల మహారాజాయ నమః. విష్ణు పత్ని విష్ణు లక్ష్మి ప్రచోదయతు దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధిః తన్నో ధరా ప్రచోదయాత్. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. రుద్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం కార్త్యాయనాయ విద్మహే కన్యాకుమారి తన్నో దుర్గి ప్రచోదయాత్. నిరంజనాయ విద్మహే నిరాబాధాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. అభైతం విష్ణవే చరణ్యపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞేవాంతతః ప్రతిష్ఠతే. స్తోత్రజ్యోతి విష్ణవే స్వాహ యజ్ఞాయై స్వాహ ప్రతిష్ఠాయై స్వాహేతి. తద్విష్ణోః పరమం పదం సదా పశ్యతి సూరయ. ద్వివ చక్షురాం ప్రత్యుప్రాసో విపన్యవో జాగ్రవాన్ సత్సమింధతే. విష్ణోర్యత్ పరమం పదం రుక్మిణి సత్యభామశ్రీ శ్రీ వేణుగోపాలస్వామి సువర్ణ మంత్రం సమర్పయామి. అస్య దేవదేవ శాంతి బ్రాహ్మణే